వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవాన్ని లండన్లో థేమ్స్ నదిపై ఘనంగా నిర్వహించారు బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ సభ్యులు. సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా గోవింద నినాదాల మధ్య థేమ్స్ నదిలో విహరించారు. భారీగా హాజరైన భక్తులను దృష్టిలో పెట్టుకుని 2 విడతలుగా నిర్వహించారు. దీంతో బ్రిటన్లో దక్షిణ భారత ఆలయాల అనుభూతిని అందించారు. So this was amazing. So there is Tirupati Balaji, there is Birmingham Balaji, there is now Bracknell Balaji, and there is going to be an even bigger center. This was the first time that we had something like this in Britain, where the Indian god was on the boat on River Thames, and so many people singing beautiful dharma songs, spiritual songs, and the atmosphere was so lovely on a summer afternoon. And I hope there's more of this. I certainly had fun, and it was not just togetherness, but it was a very spiritual, peaceful, calm, sunny afternoon. So like I said, there's Birmingham Balaji, there is Bracknell Balaji now after Tirupati Balaji, and this is by an organization called Sri Venkateshwara Balaji Temple and Cultural Center, which is not just a temple but a hub for Indians or community members from other communities to come and be introduced to Indian culture, to preserve Indian culture and to promote it in the United Kingdom. It's an amazing initiative to just keep alive Indian traditions. Young people are involved in it, older people are involved in it. Normal professionals who have jobs to do, who have children to drop, come here to offer their volunteering with donations, contributions with money, contributing time, contributing their ideas, skills. So it's a brilliant community effort. Please, can you support SVBTCC? It's Bracknell based, west of London, but it is for everybody living in the UK to be visited free of cost. 6 సంవత్సరాలకు పైన శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ అని లైక్ మైండెడ్ డివోటీస్ అందరం కలిసి ఫామ్ చేశాం. ఎందుకు చేస్తామంటే లండన్ లాంటి మహానగరంలో వెంకటేశ్వర స్వామి లేని కొరత ఉంది. బర్మింగ్హామ్ టెంపుల్ ఉంది. అక్కడ నుండి ఇలాగా లండన్లో కూడా అంతకంటే కొంచెం పెద్దగా ఒక 10 ఎకరాలు ల్యాండ్ కొనుక్కొని ఒక పెద్ద విజన్తో స్టార్ట్ చేశాం, సంకల్పం తీసుకున్నాం. ఆ పెద్ద విజన్ ఏంటంటే ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు ల్యాండ్ కొనుక్కొని అందులో వెంకటేశ్వర స్వామి ఆలయము, కల్చరల్ సెంటరు, యోగా సెంటరు, తర్వాత ఫుడ్ కోర్సు, పెద్ద కాంప్లెక్స్, బాలాజీ కాంప్లెక్స్ కట్టాలని అందరం సంకల్పం తీసుకున్నాము. ఆ దృఢ సంకల్పంతో ఒకే స్టెప్ అంత పెద్దగా లండన్ తీయాలంటే చాలా చాలా కష్టం. కాబట్టి ఫస్ట్ ఒక టెంపుల్ ఒకటి స్టార్ట్ చేద్దాము అని బ్రాక్నెల్లో శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ ఓపెన్ చేశాము. 1 సంవత్సరం అన్ననే యానివర్సరీ సెలబ్రేట్ చేశాము. ఇప్పుడు ఆ ఆలయం ఉంది కాబట్టి ఈ పెద్దగా ఎలా చేయాలని దాని మీద ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాము. ఇది ఈ తత్వోత్సవం నిజంగా ఒక బ్లెస్సింగ్, ఒక మైల్ స్టోన్ ఫర్ అస్. అయితే కమల్ గారు జస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్. నేను 3 విషయాలు చెప్తానండి. ఇండియాలో అయితే బాంబే అంటారు, వరల్డ్లో అయితే లండన్ అంటారు. అందుకని ఇక్కడ బాలాజీని తెచ్చుకోవాలని అనుకుంటున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ అండి, ఇది మన విజన్, ఈ టెంపుల్ తాలూకు విజన్ అది డిరైవ్డ్ బై డివోషన్. ఓకే, ఐ కెన్ సీ ఇట్ ఇస్ బట్ నర్చర్డ్ బై అవర్ కమ్యూనిటీ అండి మనది. తర్వాత బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీఆర్ డూయింగ్ దిస్. అంతే, ఈ 3 మనకు ఉన్నాయి. రైట్, మనకి చాలా సపోర్ట్ దొరుకుతుంది బ్రాక్నెల్లో. మన ప్రస్తుతం మన మీడియం టర్మ్ గోల్ ఆల్రెడీ మనం అచీవ్ అయిపోయాం. మనం ఆల్రెడీ బ్రాక్నెల్లో మనకి ఒక మందిరం ఉందండి ఆల్రెడీ స్వామివారిది. రైట్, అయితే మనం మొన్ననే 1 year కంప్లీట్ అయింది. ఆ సెలబ్రేషన్ కోసం ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్, మాది మైల్ స్టోన్ కూడానండి మన గుడి జర్నీలో. సో దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనం తెప్పోత్సవం పెట్టుకున్నామండి. సో మనం ఎందుకంటే ఇది బోట్ కాబట్టి వీ కెనాట్ హ్యావ్ ఒక సర్టన్ నెంబర్ కంటే మనకి ఎక్కువ మంది ఉండలేరు బోట్ మీద. సో మనం 150 డివోటీస్ అనుకున్నాం, కానీ మనం పంపించిన విత్ ఇన్ 1 week ఎవరు ఏ ప్రచారం లేకుండా మనకి ఫుల్ అయిపోయిందండి. అయితే మనకి ఏంటంటే మనం స్వామి పుష్కరిణిలో చూస్తాం, మనం తర్వాత కృష్ణాలో చూస్తాం, గోదావరిలో చూస్తాం, గౌతమిలో చూస్తాం, ఇప్పుడు మనం థేమ్స్ లో కూడా చూస్తున్నాం మన వాళ్ళందరూ. ఇది మన వాళ్ళకి అంటే ఇప్పుడు ఇక్కడైతే మా జనరేషన్ అయితే మేము ఇండియాలో కూడా చూసి వచ్చామండి. ఇగో ఈ జనరేషన్ ఉన్నారు, ఈ పిల్లలు
ఈ జనరేషన్ కి వీళ్ళు ఇండియాలో వాళ్ళు చూస్తారో, వాళ్ళు ఎప్పుడు సెలవులకు వెళ్తారో అప్పుడు అక్కడ తెప్పోత్సవం అవుతుందో లేదో తెలియదు. సో అందుకని ఇలాంటి వాళ్ళందరికీ మనకి ఇలాంటి ఫెస్టివల్స్, వేడుకలు, మనకి ఇలాంటి ఈవెంట్స్, మనకి ఇలాంటివన్నీ జరుగుతాయని చెప్పేసి అదే ఆశతోనే మనం ఈ గడి ఇది చేసాం, ఈ తెప్పోత్సవం నడుపుతున్నాం. అంచేతే స్వామివారు అక్కడ ఉన్నారు, మనం అందరం ఇక్కడ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే అండి, నిజంగా చెప్పాలి అదే సేమ్ వర్డ్. నిజంగా చెప్పాలంటే ఇక్కడ నించున్న మనుషులు కాదు ఇంపార్టెంట్, వెనక పని చేసే మనుషులు. అది ఈ మనుషులు కెమెరా మీద ఉన్న మనుషులే కారు, మాకు ఇచ్చిన సపోర్ట్ ఎంత ఇచ్చారు. దిస్ జర్నీ స్టార్టెడ్ విత్ 23 people and it will end up with 23 million people. Today I thank Lord for it, and very soon we will be building a big Balaji temple in London itself nearby. We'll buy land and with the blessings of Lord మనం బాలాజీ టెంపుల్ ఇక్కడే కట్టి నెక్స్ట్ టైం ఇంకా గ్రాండ్ గా చేసుకుందాం. దిస్ ఇస్ అన్ యాన్యువల్ ఈవెంట్ అండ్ విల్ డూ ఇట్ ఎవ్రీ ఇయర్. టెంపుల్ విజిట్ చేయండి తప్పకుండా. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళమే కాకుండా హండ్రెడ్స్ ఆఫ్ వాలంటీర్స్, లోకల్ వాలంటీర్స్ ఈ టెంపుల్ నడపడానికి ఎంతో సహాయం చేస్తున్నారు. వాళ్ళంతా సహాయం లేకుండా ఈ స్టేజ్కి వచ్చే వాళ్ళం కాదు. కాబట్టి మన కోసమే కాదు, మన ఫ్యూచర్ జనరేషన్ కోసం మీరందరూ ఈ జర్నీని జాయిన్ కండి ప్లీజ్. We appeal to you all to join our journey, this divine journey. Be part of it, and you can see another 10 years down the line, London possibly will have a Lord Venkateshwara Swami temple complex. Not only a temple, it will be a temple complex where you have a temple, you have an art, cultural center, etc. So many things we are planning to do it. So they're all, devotees. They are working so hard, unbelievable, in the last 6 to 7 years. And all together, I don't think anybody has left, all together and taking the journey forward. And I want to thank everybody for it.